భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. మరి గురుగారితో మాట్లాడి మీ సందేహాలు, సమస్యలు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నంబర్స్ కి కాల్ చేయండి. గురుగారితో మాట్లాడదాం. ఓం నమః శివాయ. గురుగారు ఓం నమః శివాయ. గురుగారు, మరి ఒక మంచి స్టోరీతో కార్యక్రమాన్ని మొదలు పెడతారు. ఈ రోజు ఏం చెప్పబోతున్నారు? దానికంటే ముందు కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్తీక మాసం అంటే శివకేశవులు ఇరువురికి ప్రీతిపాత్రమైనది. ఈ మాసంలో కార్తీక దామోదరుడిగా శ్రీ మహావిష్ణువుని, ఈ మాసానికి అధిపతిగా ఈశ్వరుణ్ణి కొలుస్తాం. ఈ మాసంలో పార్వతీ పరమేశ్వరులు కైలాసాన్ని వీడి భూలోక సంచారం చేస్తూ భక్తుల కోరిన కోరికలన్నీ నెరవేర్చుకుంటూ మాసాంతం వరకు ఇక్కడే ఉంటారని ప్రతీక. అందుకనే ఈ మాసంలో రుద్రాక్ష ధారణ అది ద్విగుణీకృతం, అంటే రెండింతల ఫలితం, దశింతల ఫలితం. ఇది ఒక అవకాశం, పూర్వజన్మ సుకృతం అని చెప్తారు. అందుకని ఈ మాసంలో రుద్రాక్ష ధారణ చేయడం కోసం సంవత్సరం అంతా వేచి చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. కొత్తగా ధరించాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ ధరించి ఉన్న వాళ్ళు ఉన్న వాటికి జత చేసుకుందామనే భావంతో ఉంటారు. సో అంత మంచి రుద్రాక్ష ధారణ ఈ కార్తీక మాసంలో. సో కాబట్టి అందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు, అలాగే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ఓ చిన్న కథ, వాస్తవంగా జరిగిన ఒక చిన్న కథ చెప్పుకుందాం. రోజు కథలు చెప్పుకుంటున్నాం. రియల్గా జరిగిన ఒక స్టోరీ. అహ్మదాబాద్, గుజరాత్లో 10 సంవత్సరాల బాలుడు పెయింటింగ్ నేర్చుకుంటున్నాడు. తనకు చాలా ఇష్టం. పేరు మనోజ్. ఈ మనోజ్కి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. చాలా బాగా 10 ఏళ్ల వయసులోనే బొమ్మలు బాగా వేస్తున్నాడు. బొమ్మలు బాగా వేస్తుంటే సరే ఒక్కసారి ఇలా నేర్చుకున్న క్రమంలో కారులో వెళుతూ ఉండగా, ఫ్యామిలీ మెంబర్స్తో కారులో వెళుతూ ఉండగా కొంత దూరం వెళ్ళిన తర్వాత కారు యాక్సిడెంట్కి గురవుతుంది. యాక్సిడెంట్, దారుణమైన యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్ చూసి అందరూ మతిపోద్ది. చూస్తే తిన్ని దెబ్బలు బాగా తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్తారు మనోజ్ని. హాస్పిటల్కి తీసుకువెళ్తే అహ్మదాబాద్లో హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత డాక్టర్స్ అన్ని చూసి చెప్తారు, పెదవిరుస్తారు. ఇప్పుడు ఇతనికి బతకడం అయితే బతుకుతాడు, కానీ మేజర్ అతను 2 చేతులు ఇక్కడికి తీసేయాలి, చేతులు అయితే ఖచ్చితంగా ఉండవు అని చెప్తారు. మొదలుకి తీసేస్తారు 2 చేతులు. చాలా బాధపడతాడు. చూడడానికి వచ్చిన వాళ్ళందరూ, పిల్లాడికి పెయింటింగ్ అంటే ఇష్టం, చేతులే లేవు, ఇంకెందుకు ఈ జీవితం, బతికి అనవసరం, ఆ చేతులు లేకుండా బతికాడు, ఇక ప్రాణం అన్నా పోతే ఈ బాధ ఉండేది కాదు, ఇప్పుడు రోజు నరకమే, బతికినంతకాలం నరకమే, పెయింటింగ్ చేయలేడు, చూస్తూ ఉండలేడు అని రకరకాలుగా మాట్లాడేవాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఒకరోజు తను మామూలుగా బెడ్ మీద పడుకొని చూస్తుంటే తను వేసిన పెయింటింగ్ కనిపిస్తుంది. ఆ పిల్లాడు వేసిన పెయింటింగ్ కనిపిస్తుంది. చూసి, పెయింటింగ్ ఇప్పుడు నేను ఇది చేతులతో వేసానా, చేతులు ఉంటేనే పెయింట్ చేయాలా, అలా అయితే అందరు చేతులు ఉన్న వాళ్ళు అందరూ పెయింట్ చేస్తారు కదా, అందరూ ఆర్టిస్టులు అవుతారు కదా. సో కాదు, దెర్ ఈజ్ సంథింగ్ బిహైండ్ దిస్, ఏదో దీని వెనక ఏదో కారణం ఉంది. సో వేయడానికి చేతులు కాదు, మైండ్. నా మైండ్ ఏమవ్వలేదు, అది బాగానే ఉంది, కాబట్టి ఇంకొక మార్గాన్ని చూస్తాను పెయింట్ చేయడానికి అని చెప్పి డిశ్చార్జ్ అయిన తర్వాత తను చేయడం ఏం మొదలుపెట్టాడంటే, నోటుతో బ్రష్ తీసుకొని ఆ నోటుతో ఆ లక్ష్యాన్ని, అంటే ఆ చిత్రాన్ని గీయడం మొదలుపెట్టాడు. ప్రాక్టీస్ చేసి చేసి చేత్తో అప్పటి వరకు చేత్తో చేశాడు. ఇప్పుడు సడన్గా దిశ మార్చుకొని నోటుతో చేస్తున్నాడు. నోటుతో పెయింటింగ్ చేసి ఒకసారి ఢిల్లీలో నేషనల్ కాంపిటీషన్, పెయింటింగ్ కాంపిటీషన్ ఢిల్లీలో జరుగుతున్నాయి. ఢిల్లీలో నేషనల్ పెయింటింగ్ కాంపిటీషన్లో మనోజ్ కూడా పార్టిసిపేట్ చేశాడు. తిను కూడా పెయింట్ చేసిన బొమ్మలు అక్కడ ప్రదర్శించారు. జడ్జెస్ చూసుకుంటూ వెళుతున్నారు. చూసుకుంటూ వెళ్ళి ఒక దగ్గరికి వచ్చి ఆగిపోయారు. అందరినీ కట్టిపడేసింది ఆ పెయింటింగ్. ఆగిపోతే చూసి మళ్ళీ ఒక రౌండ్ కొట్టుకొని వచ్చి మళ్ళీ అదే పెయింటింగ్ దగ్గర ఆగిపోతారు. వాళ్ళు ఎవరికీ తెలియదు ఈ మనోజ్కి చేతులు లేవు అని. వేసింది మనోజ్. ఈ పిల్లాడికి అసలు చేతులు లేవని ఎవరికి తెలియదు. మామూలు కాంపిటీషన్తో పాటు తిని ఉన్నాడు. సో మొత్తం అంతా అయిన తర్వాత ఫస్ట్ అవార్డు, నేషనల్ అవార్డు అతనికి ప్రకటిస్తారు. మనోజ్కి ప్రకటిస్తే అప్పుడు అందరూ చూసి ఆశ్చర్యపోతారు. రాష్ట్రపతి అవార్డు తీసుకోవడానికి, బాలశ్రీ అవార్డు తీసుకోవడానికి రాష్ట్రపతి దగ్గరికి నడిచి వస్తుంటే ఆ పిల్లాడికి 2 చేతులు లేకపోతే ఆశ్చర్యపోతారు. నోటితో బ్రష్ చేసి నోటితో పెయింటింగ్ వేశాడంటే. సో ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, ఏదైనా అవాంతరాలు వచ్చి నీ లక్ష్య సాధనలో అవాంతరాలు ఏర్పడితే నువ్వు లక్ష్యాన్ని మార్చుకోక్కర్లేదు, నీ దిశను మార్చుకుంటే సరిపోతుంది.
నీ గమ్యాన్ని అది మార్చుకోకర్లా, నీ లక్ష్యాన్ని మార్చుకోకర్లా. అవసరమైతే రూట్ను మార్చుకో, దిశను మార్చుకో, కానీ లక్ష్యాన్ని మాత్రం వదిలిపెట్టద్దు. సూపర్, చాలా మంచి స్టోరీ చెప్పారు గురుగారు. కాలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే. శివాయ నమః. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 1971 వినిపిస్తోంది. 70 మంత్ డేట్ అమ్మా? అమ్మ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి, టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. మంత్ అలాగే డేట్ కూడా చెప్పండి. అక్టోబర్. డేట్ అమ్మా? అమ్మ దయచేసి టీవీ వాల్యూమ్ బాగా తగ్గించాలమ్మా. డేట్ చెప్పండి. 22 అక్టోబర్. అమ్మా గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా? ఎవరిది ఇది? ఎవరిదమ్మా? మీ వారిది. గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా? ఇది సప్తమి, కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది కర్కాటక రాశి, ఆశ్లేష నక్షత్రము. ఏం చేస్తున్నారమ్మా వారు? ఏమ్మా? అపర్ణాలో జాబ్ చేస్తున్నారు. మీకు పిల్లలు ఎంతమంది అమ్మా? రైట్. ఈయనకి ఒక చిన్న కాంబినేషన్ చెప్తాను, అవకాశం ఉంటే ఆయనకి వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత చాలా మార్పులు, అంటే మనం చేస్తున్న పనికి ఒక దైవికమైన సహకారం తీసుకుంటే ఆ వచ్చే ఫలితం చాలా బాగుంటుంది. అంటే ఎవరు సహకారం తీసుకున్న పనిలో ఆ ఫలితం బాగుంటుంది. ఆ సహకారం ఏదో దైవికం అయితే ఇంకా బాగుంటుంది. ఈ కార్తీక మాసం నిజంగా ఇది ఒక అవకాశమే. 7 ముఖాలు 10 ముఖాలు ఏకముఖి. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే ఈ 3, లేకపోతే ఏదన్నా ఒక్కటి. ఆల్ ది బెస్ట్ అండి. మరో కాల్ తీసుకుందాం గురుగారు. హలో. నమస్తే అండి, మీ పేరు? నా పేరు గోపి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి గోపి గారు, గురువు గారితో మాట్లాడండి. గోపి గారు, ఓం నమ శివాయ. ఓం నమ. మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక మాస శుభాకాంక్షలు. గోపి గారు. 15/1/94. జనవరి 15. 1/94. అదే ఫైనాన్షియల్ స్టేటస్, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కొద్దిగా. మీరు ఏదైనా రుద్రాక్ష సహాయపడగలుగుతారేమో అనేసి కాల్ చేశారు. ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీకే ఉన్నాయా? ఉన్నాయి సార్, కొద్దిగా. ఏమంటారు? ఉన్నాయి సార్. నాకు కాదు. గురువారం పుట్టినట్టు తెలుసా అండి? తెలుసు. ఎవరిది ఇది? నాదే సార్. ఏమిటి హెల్త్ ఇష్యూస్ ఏంటి చెప్పొచ్చా? సార్ అది గాల్ స్టోన్స్, కొద్దిగా ఇది యాక్షన్ రిఫ్లెక్స్ కడుపులో ఇది సార్. జాబ్ ఏం లేదు, ప్రజెంట్ ఖాళీగానే ఉన్నాను. ఏం చదువుకున్నారండి? ఇది పాఠ్యమి, శుక్లపక్షము, శుద్ధ పాఠ్యమి, ధనుర్రాశి. ఏం చదువుకున్నారు? నేను బీటెక్ చేశాను సార్. ఎప్పుడు పాస్ అవుట్ అండి? అయిపోయింది సార్. 5-6-7 ఇయర్స్ అయిపోయింది. 7 ఇయర్స్ నుంచి ఏం చేస్తున్నారు గోపి గారు? లేదు సార్, ఏది ఖాళీగానే ఉన్నాను. 7 సంవత్సరాల నుంచి ఏమి చేయట్లేదా? అవును సార్, అప్పుడే పాజిటివ్ టైం వెంటనే నాకు ఇలాగా ఉంది. అప్పటి నుంచి మెడికేషన్ తీసుకున్నా. ఏం మెడికేషన్? ఏంటి ప్రాబ్లం మీకు? కొద్దిగా అల్సరేట్ లాగా ఫామ్ అయ్యి లోపల పుండ్లు లాగా. అర్థం కావట్లేదు గోపి గారు. అల్సరేట్ లాగా ఫామ్ అయ్యి అల్సర్ ఫామ్ అయిందంటారా? సో అల్సర్ ఫామ్ అయింది. రైట్. దానికి తగ్గ డాక్టర్లు వాళ్ళ సలహాలు, మెడిసిన్స్ తీసుకొని మన భవిష్యత్తుని, ఎందుకంటేనండి గడియారంలో ముళ్ళు మనకి ఎంత కావాలంటే అంత తిప్పుకోవచ్చు.
ఎక్కడ కౌంట్ అక్కడ పెట్టుకోవచ్చు, ఎంత వెనక్కి తిప్పవచ్చు, ముందుకు తిప్పవచ్చు. బట్ జీవితంలో గడిచిన ఏ గంట మళ్ళీ మీ లైఫ్లోకి రాదు. మీరు బీటెక్ పాస్ అయ్యి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండి 7 సంవత్సరాలు ఏమీ చేయకుండా ఇప్పుడు మీరు ఖాళీగా కూర్చున్నారని మీ హెల్త్ రెక్టిఫై అయిపోయి నార్మల్ అయిపోలేదు. ఆ డిస్టర్బెన్సెస్ అలాగే ఉన్నాయి. సో మీకు కంఫర్ట్ జోన్లోంచి మీరు బయటికి రాకపోతే చాలా కష్టం. మీరు ఆ కంఫర్ట్ జోన్లో కూర్చొని గడిచిపోతుంది కదా పర్వాలేదు అనే తత్వంలో మీరు ఉన్నారు తప్ప ఒక పోరాట పట్టుమ అయితే తీసుకోవట్లేదు. ఒక డిజైర్, బర్నింగ్ డిజైర్ అయితే మీలో ఏర్పడట్లేదు. ఇప్పుడే మనం గుజరాత్కి చెందిన అహ్మదాబాద్ కుర్రాడు మనోజ్ గురించి మాట్లాడుకున్నాం. అతనికి 2 చేతులు లేవు, లక్ష్యాన్ని మానేలేదు. సో 10 జన్మలు ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఉన్న ఒక్క జన్మని సార్థకత చేసుకోకపోతే కష్టం. సో ఆలోచించండి. ఇప్పుడు ఉద్యోగం రాకపోయినా ఆ ఉద్యోగం కోసమే వెయిట్ చేయక్కర్లేదు. ఉద్యోగం వస్తేనే నేను చేస్తానంటే కుదరదు. మనం చదువుకున్న చదువు, గెయిన్ చేసిన నాలెడ్జ్ బతకడానికి మనం ఏమన్నా చేస్తాం బతకడానికి. అంతేగాని ఇదే వస్తేనే చేస్తామనేటట్టు ఉండద్దు. ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి. ఒక ద్వాదశముఖి రుద్రాక్ష కానీ ఏకముఖి కానీ. ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్య స్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే ఏకముఖి, దీనికి అధిపతి గ్రహం సూర్యుడు. సో ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షలో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. గురుగారి, కార్తీక మాసంలో రుద్రాక్ష ధరించడం, ఈ కార్తీక మాసంలో రుద్రాక్షని వేసుకోవడం చాలా మంచిది అని చెప్తూ ఉంటారు కదా మీరు. అంటే ఈ కార్తీక మాసంలో ఏదైనా ప్రత్యేకమైన రుద్రాక్షని సజెస్ట్ చేస్తారా మీరు? అంటే రుద్రాక్షలు అన్నీ మంచివే, ఏది వేసుకున్నా మంచిదే. జనరల్గా చాలామంది ఏం ఆలోచిస్తారంటే సో శ్రేష్టమైనది ఏముంటుంది, ప్రతి వాళ్ళు ఇదే అడుగుతారు. అసలు ఏమైనా మంచిది ఏం వేసుకోవాలి. నేను ఒకటే చెప్తాను, మీ జాతకపరంగా మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే జాతకపరంగా మంచిది వేసుకోండి. లేకపోతే మీకున్న అవసరానికి తగ్గ రుద్రాక్ష వేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఈ సిద్ధమాల అని ఉంటుంది, ఏకముఖి నుంచి 14 ముఖాలు. టోటల్ రేంజ్ ఆఫ్ రుద్రాక్ష అప్ టు 14. ఇది సర్వసిద్ధులు కలిగినటువంటిది. అది ఎవరి దగ్గర ఉంటే సరే, లేకపోతే లేని వాళ్ళు ఏం చేస్తారంటే 5, 7 రుద్రాక్షలు వేసుకుంటారు, దానికి 2, 4 కలుపుకుంటారు, యాడ్ చేసుకుంటారు. అలాగే లేదు అనుకుంటే 14 ముఖి రుద్రాక్ష, 14 ముఖాలు. ఇది రుద్రాక్షలన్నీ ఒక రకంగా ఆవిర్భవిస్తే ఈ ఒక్క రుద్రాక్ష వేరే విధంగా ఉంటుంది. అంటే ఈశ్వరుడు త్రిపురాసుర వధ అనంతరం తను ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆయన నిమిలిత నేత్రముల నుంచి జాలువారిన నీటి బిందువులు ఎక్కడెక్కడైతే భూమి మీద పడ్డాయో అవన్నీ రుద్రాక్షారణ్యాలుగా ఏర్పడ్డాయి, రుద్రాక్షలు ఆవిర్భవించాయి. అయితే ఇవన్నీ ఏకముఖి నుంచి ఎంత ఖరీదైన 21 ముఖాల రుద్రాక్ష వరకు కూడా ఇలాగే జరిగింది. కానీ ఒక్క రుద్రాక్ష ఉంది, అది 14 ముఖి, 14 ముఖాలు. ఈ చతుర్దశముఖి రుద్రాక్ష, ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రం. ఈ ఒక్క రుద్రాక్ష డిఫరెంట్గా ఉంటుంది, అన్నీ ఒక రకంగా ఉంటాయి. అందుకనే ఇది దేనికి ఉపయోగపడుతుందంటే ఇది రుద్రనేత్ర స్వరూపము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా. దానికి అధిపతి గ్రహం సూర్యుడు, అధిపతి గ్రహం శని, లీడింగ్ ప్లానెట్ శాటర్న్. కాబట్టి శనికి సంబంధించినవి కానీ లేకపోతే ఈ రుద్రాక్ష ఎవరు వేసుకున్నా ఒక అద్భుతమే. జాతకపరంగా కలిసి ఉంటే మహా అద్భుతం అని చెప్పొచ్చు. సో ఏ రుద్రాక్ష వేసుకున్నా మంచిది, మీకు తగ్గ రుద్రాక్షలు వేసుకుంటే ఇంకా మంచిది. సింపుల్గా చెప్పాలి అంటే మనం శరీరాన్ని కప్పుకోవడానికి ఏ వస్త్రాన్నైనా ధరించవచ్చు. రెడీగా దొరుకుతుంటాయి. అదే ఒక టైలర్ని పిలిచి పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ ఉంటే మీ శరీరానికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. అలాగే మీకు సంబంధించిన రుద్రాక్ష అనుభవం ఉన్న వాళ్ళ అభిప్రాయం తీసుకొని ధరించగలిగితే, ఓ సలహా తీసుకొని ధరించగలిగితే అది పర్ఫెక్ట్గా మీకు ఉంటుంది. అది సరైన పద్ధతిలో వేసుకోండి. కార్తీకంలో చాలా బాగుంటుంది. ఓకే గురువు గారు, కాల్ తీసుకుందాం. హలో. నమస్తే అండి, మీ పేరు? నా పేరు కామాక్షి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఓం నమ శివాయ. మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక మాస శుభాకాంక్షలు. కామాక్షి గారు, అమ్మ డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ అమ్మా బాబుది? సెప్టెంబర్ 23 సెప్టెంబర్ 2011. అబ్బాయి ఇప్పుడు 9th క్లాస్ అమ్మా? 9th క్లాస్ అండి. మీ ఫోన్ గురించి కలిసింది లక్కీగా. అమ్మా ఎంతమంది పిల్లలు మీకు? పాప బాబునండి. ఎవరు పెద్ద ఇద్దరులో? పాప పెద్ద, బాబు బాబు చిన్న. పాప ఏం చేస్తుందమ్మా? పాప
10th క్లాస్ చదువుతుంది. 10th క్లాస్. సో ఒక క్లాసే ఇద్దరికి తేడా. అవునండి. అంటే అమ్మా మీ ఫోన్ గురించి. కార్తీక మాసం మంచిదే కదమ్మా. కార్తీక మాసం ఇవాళ చతుర్దశి, చాలా మంచి రోజు. కార్తీక శుద్ధ చతుర్దశి. అలాగే ఈ కార్తీక మాసంలో మాట్లాడుకుంటున్నాం. ఇది ఒక అవకాశం. అమ్మ ఒక్క రుద్రాక్ష బాబుకి ఒక్క అష్టముకి 8 ముఖాలు ఇద్దరికి వేసేవచ్చు, ఇద్దరికి చదువులకే, పాపకి బాబుకి కూడా. అష్టముకి ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము. ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఇవి నార్మల్ రుద్రాక్షనమ్మ, పెద్ద ఇదేం కాదు. వేసి అవకాశం ఉంటే వేసి చూడండి. కార్తీకంలో అవకాశం ఉంటే వేయమని చెప్తాను నేను, మొహమాట పడకండి, వేయండి. మనం ఎన్నో చేస్తుంటాం, ఇది ఒక్కటి జస్ట్ వేసి చూడండి. మీరు ఆశ్చర్యపడే ఫలితం వస్తుందంటే అతిశయక్తి కాదు. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహము తోడైతే అద్భుతం జరిగితే అతిశయక్తి కాదు. చాలా బాగుంటుంది. శుభం. గురుగారిక మీ క్యాంపుల వివరాలు, అలాగే శ్రావణి గారి క్యాంపుల వివరాలు తెలియజేస్తారా? నేను గురువారం నాడు విజయవాడ, మొన్న దీనికి ముందు వారం నేను బెంగళూరు వెళ్ళొచ్చాను. ప్రతి వారం గురువారం నాడు ఏదో ఒక కార్యాలయం, క్యాంపు, ఈ కార్యాలయంలో ఎక్కడో బ్రాంచ్లో ఎక్కడో దగ్గరికి వెళ్ళడం, అది సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం అటెండ్ అవ్వడం నాకు ఒక సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఇప్పుడు బెంగళూరు తర్వాత విజయవాడ, రేపు గురువారం విజయవాడలో ఉంటాను. కార్తీక మాసం ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మామూలుగానే విజయవాడలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, బెంగళూరు కానీ విజయవాడ కానీ ఇవన్నీ. సో విజయవాడలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు అర్థం చేసుకొని సహకరించండి. 2-3 పేర్లు అక్కడ నమోదు చేయించకండి, ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. నేను మధ్యాహ్నం 1:30 వరకు మాత్రమే ఉంటాను. ఆ తక్కువ సమయంలో మీరు 2-3 పేర్లు యాడ్ చేస్తే ఎక్కువైపోతుంది. ఆ టెన్షన్లో చూడడం సాధ్యం కాదు. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. అంతగా అవసరమైతే మళ్ళీ నేను వచ్చినప్పుడు చూసుకోవచ్చు. అంతేగాని మీరు 2-3 పేర్లు ఇవ్వకండి. ఒకవేళ ఏ కారణం చేతనైనా మీరు రాలేకపోతే కారణం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇది కార్తీక మాసం కాబట్టి అర్థం చేసుకోండి. కారణం చెప్పక్కర్లేదు. మీరు రావట్లేదనే చెప్తే ఆ సమయం ఇంకొకరికి ఏర్పాటు చేస్తారు. ఇది చాలా ముఖ్యమైనది, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే హైదరాబాద్లో నన్ను కలవడానికి నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఇవేమీ అవసరం లేదు. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను ప్రతిరోజు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లోనే ఉంటాను, ఒక్క గురువారం మినహా. గురువారం నాడు కూడా నేను ఉండని, ఆ గురువారం నాడు మా అమ్మాయి శ్రావణి నాకు బదులుగా తను అక్కడ ఉంటుంది. శ్రావణి కూడా రేపు 9వ తారీఖు ఆదివారం నాడు సండే బెంగళూరు కార్యాలయంలో తను ఉంటుంది, బెంగళూరు ఆఫీస్లో. సో తను కలవడానికి కూడా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. బెంగళూరు నగరం కూడా చాలా పెద్దది. అందులో శ్రావణి చాలా కాలం తర్వాత వెళుతోంది. తనకి ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు మాకు కావాల్సింది సమయం, అంతేగాని సంఖ్య కాదు. అర్థం చేసుకొని సహకరించండి. తనకు కూడా బెంగళూరులో ఒక్కొక్క పేరు నమోదు చేయించండి. దూర ప్రాంతాల నుంచి కూడా నన్ను కలవడానికి ఇక్కడి వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. మీరు దగ్గరగా ఉన్న ప్లేస్కి వెళితే, అంటే బెంగళూరు మీరు వెళితే అక్కడ ఇన్ఫాంట్రీ రోడ్లో ఈ కార్యాలయం ఉంటుంది. అక్కడికి వెళితే వాళ్ళ స్పెషల్ స్క్రీన్లో, స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నన్ను విజయవాడలో నన్ను కలవాలని అనుకున్న ఒక్కొక్క పేరే 9వ తారీఖు ఆదివారం శ్రావణికి కూడా ఒక్కొక్క పేరు నమోదు చేయించండి బెంగళూరులో. గురుగారిక మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, చాలా సందర్భాల్లో డబ్బు సంపాదించడం ఖచ్చితంగా అవసరం అని చెప్తూ ఉంటారు. అయితే విద్య లేకపోయినా డబ్బు సంపాదించవచ్చా? కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అంటే బిజినెస్ ఫ్యామిలీ నుంచి వస్తూ ఉంటారు. కొంతమంది అంటే బిజినెస్ ఉంది కదా, ఆ బిజినెస్నే నేను కంటిన్యూ చేస్తాను, ఎందుకు నేను చదువు మీద అంత కాన్సన్ట్రేట్ చేయాలి అనే క్వశ్చన్ ని అడుగుతాను చాలా మంది. ఇది ఎంతవరకు? చాలా మంది ఏం చదివిన తర్వాత ఏం చేయాలి, మా నాన్న వ్యాపారమే కదా, అవునరా ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు, మీ నాన్నగారు వ్యాపారమే కదా, నువ్వు చూడాలి, చాలే మన ఇంట్లో కూడా అలాగే అంటారు. వాళ్ళకి కూడా అదే అభిప్రాయం ఉంటుంది. ఇది పూర్తిగా తప్పు. మీ దగ్గర ఉన్న డబ్బు కింద మీద అవ్వచ్చు, అటు ఇటు అవ్వడానికి అవకాశం ఉంది. మీరు గెయిన్ చేసే నాలెడ్జ్, మీరు చదువుకున్న చదువు ఎక్కడికి ఎప్పటికీ పోదు. అది మనం జీవించి ఉన్నంత వరకు ఈ నాలెడ్జ్, ఎడ్యుకేషన్ మనతోనే ఉంటుంది. ఒకసారి వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు శేషపాన్పు మీద పాల సముద్రంలో పడుకొని ఉండగా లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతున్నప్పుడు ఆమె అడిగిందంట విష్ణుమూర్తిని, స్వామి నాకు ఒక మంచి వరం కావాలి మీ దగ్గర నుంచి.
ఏం కావాలి అని అడుగుతాడు విష్ణుమూర్తి. అంటే ఏమి లేదు, నేను నా భక్తులకి అనుగ్రహిస్తాను, మీరు ఆటంకం చెప్పకూడదు, నాకు కావాల్సినంత వాళ్ళకి అనుగ్రహిస్తాను. అంటే విష్ణుమూర్తి సరే దాందే ఉంది, అడిగేవు కదా వరం, అలాగే అనుగ్రహించుకో, కానీ ఒక కండిషన్, నువ్వు ఎంతన్నా అనుగ్రహించుకో, కానీ ఎప్పుడైనా వెనక్కి తీసుకునే హక్కు నాకు ఉంటుంది. నువ్వెంతన్నా ఇచ్చుకో, బట్ ఎప్పుడైనా మళ్ళీ జీరో చేసే అవకాశం నాకే ఉంటుంది, అది నా చేతిలోనే పెట్టుకుంటాను, అది మొత్తం తీసేసుకోవచ్చు. నేను ఏం చేస్తుంది కాదనలేదు. ఈ మాట అందరికీ తెలుస్తుంది, దేవలోకం అంతా తెలుస్తుంది. తెలిసి సరస్వతీదేవి వరకు వెళ్ళి సరస్వతి అంటుంది శ్రీ మహావిష్ణువు దగ్గరికి వచ్చి, స్వామి మరి తనకిచ్చావు, నాకు కూడా వరం ఇవ్వు. అంటే సరే తనకి ఇచ్చాను కదా, నీకు కూడా ఇవ్వాలి కదా, సరే తీసుకో. అంటే అప్పుడు సరస్వతి అంటుందంట, నాకు ఇలాంటి వరం కాదు, తనకంటే బెటర్గా ఉండేది. ఇప్పుడు లక్ష్మీదేవికి వరం ఇచ్చారు కదా, ఆమె కంటే బెటర్గా ఉన్న వరం మాత్రమే నాకు కావాలి, ఇద్దరికి సమానంగా అయితే వద్దు అంటుంది. బెటర్గానా, సరే అయితే నీకేం కావాలి అంటే, నేను అలాగే ఎవరికైనా నా నాలెడ్జ్ని విద్యని ఇస్తాను, మీరు అందులో అబ్జెక్ట్ చేయకూడదు. అంటే అబ్జెక్షనే కాదు, నేను కాదు నువ్వు కూడా వెనక్కి తీసుకోవడానికి వీలు లేకుండా వన్స్ ఇచ్చి వెళ్ళిన తర్వాత అది వాళ్ళ సొంతమే. ఎవరైతే గెయిన్ చేస్తారో అది పూర్తి హక్కులు కలిగి ఉంటారు. మళ్ళీ నేను కానీ నువ్వు కానీ వెనక్కి తీసుకునే అవకాశమే ఉండదని చెప్పి శ్రీ మహావిష్ణువు అంటాడండి. సో కాబట్టి మన దగ్గర డబ్బు కింద మీదకి అయ్యే అవకాశం ఉంది, చంచలమైనది లక్ష్మి, ఇవి ఉంటుంది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది మాత్రం, ఈ సంపద మాత్రం నీతేనే ఉంటుంది. నువ్వు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేస్తే నీ భవిష్యత్తు అంత బలంగా నిర్మించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వదిలిపెట్టద్దు. తెలిసిన వాళ్ళు ఎవరు ఈ అవకాశాన్ని వదిలిపెట్టరు. ఇప్పుడు మహేందర్ సింగ్ ధోని కెప్టెన్గా ఉంటూ రాంచీ వెళ్ళి డిగ్రీ రాసి వచ్చాడు. ఏం అవసరం తనకి అంటే చదువు అవసరం తెలుసు కాబట్టి అది మిస్ అవ్వకండి, నాలెడ్జ్ వదులుకోకండి. ఎప్పుడు చదువును ఎప్పుడు అంటే జుట్టు ఉంటే ఎలాంటి కొప్పైనా వేసుకోవచ్చు. మీకు నాలెడ్జ్ అనే అస్త్రాలు మీ అమ్ముల పొదలో ఉంటే మీరు ఎంత కిందకి వెళ్ళినా మళ్ళీ మీరు పైకి రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఒక్కసారి నాలెడ్జ్ లేకపోతే పెద్దల నుంచి వచ్చిన ధనం కానీ అనుకోకుండా వచ్చిన సంపద కానీ అది మీ దగ్గర ఉండకపోవచ్చు. ఒకవేళ దెబ్బ తింటే మళ్ళీ పైకి లేవడానికి అవకాశం మీకున్న అస్త్రాలు సరిపోకపోవచ్చు. కాబట్టి మీ అస్త్రాలని పరిపూర్ణం చేసుకోండి, అవి బలంగా ఉంచుకుంటే మీరు బలమైన భవిష్యత్తులో ఉంటారు. చాలా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు గురువు గారు. మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి, మీ పేరు? కౌశిక్ అండి. కౌశిక్ గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి, గురువు గారితో మాట్లాడండి. కౌశిక్ గారు ఓం నమ శివాయ. స్వామి ఓం నమ శివాయ. మీకు మీ కుటుంబ సభ్యులకి కార్తీక మాస శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 28 ఫిబ్రవరి 2003. 28 ఫిబ్రవరి. అవును. ఇంకొక రోజునైతే 29 అంటే లీఫ్ ఇయర్ లోనే ఉంటుంది, అది నెక్స్ట్ ఇయర్ 23 కదా. ఇయర్ అండి 2003. అదే 2004 అయ్యి ఇంకొక సంవత్సరం ఉంటే 4 సంవత్సరాలకు ఒకసారి ఆయన పుట్టినరోజు వస్తుంది. ఎలా ఉన్నారండి? మంచిగానే ఉన్నా స్వామి. శుక్రవారం పుట్టినట్టు తెలుసా మీరు? ఫ్రైడే. అవునండి. ఏం చేస్తున్నారు? రీసెంట్ గా బీటెక్ పాస్ అవుట్ అయ్యా. బీటెక్ అయిపోయింది రీసెంట్ గా. వాట్ నెక్స్ట్? ఇది ఏకాదశి, కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. వాట్ నెక్స్ట్ అండి? ఇది ధనుర్రాశి. వెరీ గుడ్. మాస్టర్స్కి వెళ్ళండి ఖచ్చితంగా. చాలా మంది ఏం చేస్తారంటే ఇంజనీరింగ్ అయిపోయింది కదా, ఇంకేం ఏదో జాబ్ చూసుకుందాం ఇక్కడ మన లక్ష్యం అయిపోయింది అనుకుంటారు. లేదు, మీరు ఆ పై చదువులకు వెళ్ళండి. అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, ఎంబీబీఎస్ చదివిన ఒక డాక్టర్కి 4 అవకాశాలు ఉంటే పీజీ చేసిన డాక్టర్కి 8 ఉండవు, 800 అవకాశాలు ఉంటాయి. సో ఎంత మనం అలా పెంచుకుంటే లేకొద్దీ అవకాశాలు పెరుగుతూ ఉంటాయి, నాలెడ్జ్ కూడా పెరుగుతూ ఉంటుంది, ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అది దృష్టిలో పెట్టుకోండి. సో ఒకవేళ మాస్టర్స్ చేస్తున్నారు లేదా ఇంకో డిగ్రీ ఏదైనా చేస్తున్నారు, అదనంగా ఏదైనా చేస్తున్నారు, మీరు అనుకున్న ఉద్యోగం వచ్చేది మానేయండి. మన చదువు ఒక లక్ష్యం కోసం, ఆ లక్ష్యం మీకు ముందే అందేసింది అనుకోండి, మానేసేయండి. లేదు అది లేట్ అయింది, ఇది కొనసాగించండి.
ఏది తప్పు కాదు. సో మంచి రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే ధరించండి, ఇలా కంటిన్యూ చేయండి. హైయర్ ఎడ్యుకేషన్ మీరు వేసుకోవడానికి త్రయోదశముఖి రుద్రాక్ష, నవముఖి రుద్రాక్ష, ఎక్సలెంట్ రుద్రాక్షలు ఈ రెండు మీ జాతకానికి. త్రయోదశి అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష, అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, ఏదైనా ఒక్కటి. అది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. నిజంగా గేమ్ చేంజరే. ఆల్ ది బెస్ట్. గురుగారు, ఈనాటి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకుల సందేహాలకు, సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. మరి వీక్షించారుగా, ఇది వాటి రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.